హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1196కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచక మొదలు పెట్టేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ అల్ట్రా. సో ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే ఇప్పుడు లీక్ అయింది. 71,500 రూపాయలు యూరోప్లో ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. యూరోప్లో ఆ ప్రైస్ ఉందంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 5 నుంచి 8,000 రూపాయలు ఇంకా తక్కువకే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మోటరోలా రాబోయే మరో ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది. సో ఇందులో సరికి మన స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ని అయితే ఇందులో చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఈ జూలైలోనే మనకి మోటరోలా ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ GT2 మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్. రియల్మీ నుండి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో వచ్చిన మొదటి మొబైల్ ఇదని చెప్పొచ్చు. ఈ మొబైల్ అయితే ఈరోజు రియల్మీ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ని ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. ప్రైస్ కూడా అక్కడ పర్వాలేదు, మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో అక్కడ మనకి 41,500 రూపాయలు వీళ్ళు ప్రైస్ అయితే పెట్టారు. 8GB 128GB వేరియంట్. ఇందులోనే 8GB 256GB వేరియంట్ 45,000 రూపాయలు ప్రైస్ పెడితే 12GB 256GB వేరియంట్ 47,300 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ని ఖచ్చితంగా రియల్మీ మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేస్తుంది. మరి ఇక్కడ ఎంత ప్రైస్లో తీసుకొస్తుందో, ఎప్పుడు లాంచ్ చేస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టాటా నెక్సాన్ ఈవీ. టాటా నెక్సాన్ తెలిసిందే మనకి మంచి సక్సెస్ మోడల్ కార్ అని చెప్పొచ్చు అనమాట. 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్ ఇది. దీనిలోనే మనకి ఈవీ కూడా అయితే వీళ్ళు లాంచ్ అయితే చేశారు. అయితే మనకి అన్ని సిటీస్లో అయితే అవైలబుల్లో లేదు. అయితే రీసెంట్గా ఒక పోస్ట్ అయితే వైరల్ అయితే అవుతుందన్నమాట. టాటా నెక్సాన్ ఈవీ 30.3 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. దీని ప్రైస్ కనుక చూస్తే కంపెనీలో 7 లక్షలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. అయితే టాటా ఈ బ్యాటరీకి 8 years వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. లేదంటే 1.6 lakhs కిలోమీటర్స్ వరకు అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ బిలో మనకి ఈ లోపు ఈ బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం చేస్తే అక్కడ మనం బ్యాటరీ ఫ్రీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక యూజరు 68,000 కిలోమీటర్లు అయితే తిరిగారంట. ఆ బ్యాటరీ అనేది 15% ఉండగానే ఆగిపోవడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినట్టుగా తెలుస్తుంది. మైలేజ్ కూడా రావట్లేదని చెప్పి తను దీన్ని రీప్లేస్ అయితే చేయించాడంట బ్యాటరీని. అది కూడా ఫ్రీగా 7 లక్షల రూపాయల బ్యాటరీ అనేది ఫ్రీగా అయితే ఇప్పుడు టాటా రీప్లేస్ చేసి అయితే వీళ్ళకి అందించింది. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇండియాలో ఈ బ్యాటరీ అనేది షార్టేజ్ ఉంది. అలాగే ప్రైజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తక్కువగా ఉండటం కారణం అనమాట. ఇక్కడ 1 కిలోవాట్ బ్యాటరీ ప్రైస్ వచ్చేసరికి దగ్గర 15,000 నుంచి 20,000 రూపాయలు అయితే అమ్ముతున్నారు. సో అలా చూసుకుంటే మనకి 30.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది. అలా చూసినా మనకి 6,06,000 రూపాయల వరకు ఈ బ్యాటరీ కాస్ట్ అయితే పడుతుంది టాటాకే. సో పైన వాళ్ళు అయ్యి కలుపుకున్నా సరే 7 లక్షల రూపాయలకి అయితే ఈ బ్యాటరీ అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం మనకి బ్యాటరీ వెహికల్స్ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటున్నాయంటే మెయిన్గా బ్యాటరీస్ వల్లే. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి బోట్ స్టోమ్ ప్రో స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేసింది. లార్జ్ డిస్ప్లేతో ఈ స్మార్ట్ వాచ్ వస్తుంది. AMOLED డిస్ప్లే 1.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్తో, అలాగే SpO2 హార్ట్ రేట్ సెన్సార్ అండ్ మానిటర్తో, అలాగే స్లీపింగ్ ట్రాకింగ్తో 700+ ఫిట్నెస్ ట్రాకింగ్స్తో అయితే ఈ వాచ్ వస్తుంది. సో ఈ ప్రైస్ కూడా మంచి ప్రైజే పెట్టిందని చెప్పొచ్చు. ఫ్లిప్కార్ట్లో ఈ వాచ్ అయితే అవైలబుల్లోకి వచ్చింది. 2,999 రూపాయలు అయితే ఈ వాచ్ ప్రైస్ పెట్టారు. AMOLED లార్జ్ డిస్ప్లేతో ఒక వాచ్ కావాలి 3,000 రూపాయలు అనుకుంటే ఈ వాచ్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఎమోజీ రియాక్షన్స్ అయితే తీసుకొచ్చిందిగా. కాకపోతే ఇప్పుడు వరకు మనకు 6 ఎమోజీసే ఉన్నాయి. సో తర్వాత ఇప్పుడు మనకి ఏ ఎమోజీనైనా రియాక్షన్ కింద పెట్టుకునే ఫీచర్ని అయితే అందరికీ రోల్అవుట్ చేసినట్టుగా అయితే వస్తుంది. గ్లోబల్గా అయితే ఇప్పుడు వాట్సాప్ రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇకపై నుంచి మీరు ఏదైనా రియాక్షన్ ఇవ్వాలంటే ఎనీ ఎమోజీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు అప్డేట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో క్యామాన్ 19 అండ్ 19 నియో ఈ 2 మొబైల్ ఫోన్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. 2 మొబైల్స్లో మన స్పెసిఫికేషన్స్ సేమ్ ఉంటాయి, డిజైన్ కూడా సేమ్గా ఉంటాయి. సో ఏంటి డిఫరెన్స్ అంటే మెయిన్ కెమెరా అనమాట. ఓ దాంట్లో 48 మెగాపిక్సెల్ నియోలో ఉంటే ఇంకో దాంట్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇంతే డిఫరెన్స్. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే మీకు 128GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. ప్రాసెసర్ మనకి MediaTek Helio G85 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో, అలాగే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. నియో ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు ప్రైస్ పెడితే క్యామాన్ 19 ప్రైస్ చూస్తే 14,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో ఆ ప్రైస్ మనకు అక్కడ చూస్తే ఇంకా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అంటే MediaTek Helio
85 ప్రాసెసర్కి అంత ప్రైస్ అయితే వేస్ట్. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M13 అండ్ M13లో 5G వేరియంట్ మొబైల్స్ సంబంధించిన ర్యాండర్స్ అలాగే ప్రైజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. ఇందులో మనకి ఎక్స్నోస్ 850 ప్రాసెసర్తో 4G వేరియంట్ వస్తే మిడిటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్తో 5G వేరియంట్ మొబైల్ అయితే రాబోతుంది. వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. జూలై 14వ తారీఖు వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. అమెజాన్ ద్వారా జూలై 23వ తారీఖున వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రైస్ కనుక చూస్తే మీకు 4G వేరియంట్ 11,999 రూపాయలు ప్రైస్ పెడితే అదే 5G వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు అయితే ఉంది. అంటే రెండింటికి వచ్చేసరికి 3,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. సో శాంసంగ్ ఇంకా ఏ ఊహాలోకంలో బతుకుతుందో అర్థం కావట్లేదు. ప్రైజెస్ ఆచి చూచి పెట్టాలి M సిరీస్ అసలే ఇవి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా ఈరోజు కొన్ని మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. అందులో ఫీచర్ మొబైల్స్ ఒక 3 ఉంటే ఒకటైతే స్మార్ట్ మొబైల్ ఒకటి ఉంది. ఇది కాకుండా ఒక ట్యాబ్లెట్ని లాంచ్ చేసింది. సో అందులో మన ఇండియాలో చూస్తే మనకి నోకియా C21+ ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ మనకి డిస్ప్లే సైజ్ 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. యూనిసాక్ ప్రాసెసర్తో వస్తుంది. రేసెట్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 2GB 3GB 4GB ర్యాముల్లో వస్తుంది. 32GB అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. Android 11 Go ఎడిషన్తో రన్ అవుతుంది. 4000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్లో ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 3GB 32GB వేరియంట్ 10,299 రూపాయలు, 4GB 64GB వేరియంట్ 11,299 రూపాయలు ప్రైస్ అయితే మన ఇండియాలో పెట్టారు. సో ప్రైస్ ఎక్కువ అసలు. ఆ ప్రైస్కి మనకి ఇంకా మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి. అలాగే మనకి లావా బ్లెజ్ ఉంది కదా, సో అది 8,700కే వస్తుంది. రేపు మన ఛానల్లో దాని అన్బాక్సింగ్ ఉంటుంది చూడండి. లావా మంచి మొబైల్ని లాంచ్ చేసిందని చెప్పొచ్చు. ఇక అలాగే Nokia T10 ట్యాబ్లెట్ ఫోన్ కూడా అయితే లాంచ్ చేసింది అనమాట. గ్లోబల్గా చూసుకున్నట్టు ఇది మన ఇండియాలోకి తీసుకొచ్చినట్టుగా లేరు. 8 ఇంచెస్ మనకి డిస్ప్లే సైజ్తో ఈ ట్యాబ్లెట్ వస్తుంది. 5100 mAh బ్యాటరీ అయితే ఈ ట్యాబ్లెట్కి ఉంటుందన్నమాట. ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ప్రైస్ నోకియా అయితే రివీల్ చేయలేదు. ఇది కాకుండా మనకి నోకియాలో ఫీచర్ మొబైల్స్ అంటే మంచి మార్కెట్ ఉందని చెప్పొచ్చు అనమాట. నోకియాకి చూస్తే 3 ఫీచర్స్ మొబైల్స్ని అయితే తీసుకొచ్చింది. అలాగే HMD గ్లోబల్ CEO సో తనైతే కన్ఫర్మ్ చేశాడు అనమాట. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అయితే పెంచుతున్నారంట. ఇంకా పెట్టుబడి పెంచి ఫీచర్ మొబైల్స్లో ఎక్స్పెన్సివ్ ఉండే మొబైల్స్ని అయితే హైర్ ఎండ్ మొబైల్స్ని అయితే తీసుకురావాలని వీళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు లాంచ్ చేసిన ఫీచర్ మొబైల్స్ మనకి Nokia 2660 ఫ్లిప్ మొబైల్ ఒకటి లాంచ్ చేశారు ఫీచర్ మొబైల్. ఇంకోటి Nokia A210 4G మొబైల్ ఒకటి లాంచ్ చేశారు. మరొకటి Nokia 5710 ఎక్స్ప్రెస్ ఆడియో మొబైల్ అయితే లాంచ్ చేశారనమాట. ఈ ఎక్స్ప్రెస్ ఆడియో మొబైల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో మనకి TWS ఇయర్ ఫోన్స్ బిల్టిన్ అయితే వస్తాయి. వాటిని కావాలంటే మన క్యాప్ ఇలాగా కిందకి స్లైడ్ చేసి సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ఒక ఫీచర్స్తో అయితే లాంచ్ చేశారు. ఇవన్నీ మనకి ప్రైజెస్ అయితే బయటికి రాలేదు. యాక్చువల్గా వీటిని అయితే గ్లోబల్గా అనౌన్స్ చేశారు. మన ఇండియాకి మరి తీసుకొస్తారా సేల్కి అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ iOS 16 అలాగే iPadOS 16 macOS పబ్లిక్ బీటాని అయితే ఈరోజు రిలీజ్ అయితే చేసిందనమాట. సో మీరు ఎవరైనా బీటా వర్షన్ వాడాలి అనుకుంటే పబ్లిక్ బీటా అయితే అవైలబుల్లో ఉంది. బట్ ఒకసారికి నేనైతే రికమెండ్ చేయను, బీటా వర్షన్ దూరంగానే ఉండమని చెప్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూట్యూబ్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ని గ్లోబల్గా రోల్ అవుట్ చేయడం అయితే మొదలుపెట్టిందనమాట. యాపిల్ ఐఫోన్కి ఐప్యాడ్కి వీళ్ళు రోల్ అవుట్ చేయడం అయితే మొదలుపెట్టారు. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ చేసి వాచ్ చేస్తూనే క్లోజ్ చేసి మనం పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లో మనం వేరే యాప్ వాడుతూ కూడా దాన్ని అయితే వాచ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేసినట్టే తెలుస్తుంది. సో మీకు ఏమైనా వచ్చిందేమో చూడండి. నేను చెక్ చేశాను, నాకైతే ఇంకా అవైలబుల్లోకి అయితే రాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 వచ్చేసింది. టైం అయితే దగ్గర పడిపోయింది. ఇవాళ 8:30కి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. 9 నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ సేల్కి అయితే రాబోతుంది అనమాట. ప్రైస్ ఎంత పెడతారో తెలియదు. నిన్నైతే మనకి ఆల్రెడీ ప్రైస్ లీక్ అయింది, చెప్పాను కదా, 34,990 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టారు. అంటే దగ్గర 35,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈరోజు బ్యాంక్ ఆఫర్ అయితే రివీల్ చేశారనమాట. ఫ్లిప్కార్ట్లో సరికి మనకి HDFC కార్డు మీద 2,000 రూపీస్ వరకు బ్యాంక్ ఆఫర్ అయితే కనిపిస్తుంది. సో ఈ 2,000 మనం పాస్ కోసం పే చేసి ఇంకో 2,000 కలిపితే 4,000 మనకి లెస్ అవ్వాలన్నమాట మొబైల్ కొనేటప్పుడు. సో ప్రైస్ ఏంటి అనేది ఇవాళ నైట్కి అయితే తెలుసుకుంది. ఇవాళ నైట్ నేను కూడా పార్టిసిపేట్ చేసి కొనాలి. మరి పాస్ ఉంది కాబట్టి అందరికీ అవైలబుల్లోకి తీసుకొస్తారా లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తారో చూడాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi స్మార్ట్ ఫ్యాన్ అయితే లాంచ్ చేసిందన్నమాట. స్మార్ట్ ఫ్యాన్ స్టాండ్ ఫ్యాన్ అనమాట. సో ఫ్యాన్ 2 అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇది 100 స్పీడ్ లెవెల్తో అయితే ఈ స్మార్ట్ ఫ్యాన్ అయితే వస్తుంది. ఇది అసిస్టెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది. అలెక్సా అలాగే గూగుల్ అసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చూస్తే 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అక్కడ కూలర్ సెకండ్ హ్యాండ్ AC కూడా వచ్చేస్తుంది. కాకపోతే లాంచింగ్ ప్రైస్ కింద 5,999 రూపాయలకి అయితే సేల్కి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. జూలై 19వ తారీఖు నుంచి నేను సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి నూబియా రెడ్ మ్యాజిక్ 7S అలాగే 7S Pro ఈ 2 గేమింగ్ మొబైల్ ఫోన్స్ని ఈరోజు నూబియా అయితే లాంచ్ చేసిందనమాట. ఇందులో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. అండర్ డిస్ప్లే
కెమెరాతో అయితే ఈ మొబైల్స్ వస్తాయి. సో 2 మొబైల్స్లోని మనకి స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఈక్వలే ఉన్నాయి. జస్ట్ మీకు డిస్ప్లేలోను బ్యాటరీలో కొంచెం డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. ప్రోలో మీకు 165 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటే 7Sలో చూస్తే 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇక ప్రైస్ చూస్తే పర్వాలేదు, మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇందులో మనకి 7S ప్రైస్ చూస్తే 47,400 రూపాయల ప్రైస్ పెట్టారు. 8GB 128GB వేరియంట్. ఇది చైనా ప్రైస్ అనమాట, మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. మన ఇండియాలో మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. 12GB 256GB వేరియంట్ 56,900 రూపాయల ప్రైస్ పెడితే 16GB 512GB వేరియంట్ 65,200 రూపాయల ప్రైస్ పెట్టారు. ఇంకా ప్రో చూసుకున్నట్టయితే 12GB 256GBతో అయితే వస్తుంది. నేను ప్రైస్ చూస్తే 61,650 రూపాయల ప్రైస్ పెడితే 16GB 512GB వేరియంట్ ప్రైస్ 71,100 ప్రైస్ అయితే పెట్టారు. సో 16GB దాకా వెళ్ళిపోయినాయి ర్యామ్లు వచ్చేసరికి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.